అందరికీ శనాతి పిచ్చిలారా మరి మీ నర్సే దాదా ఇలా 7 వేల ఎరికేనా మచ్చగిరి గుట్ట కాడికి వచ్చినా మరి ఇక్కడ మహిమలేంది నరసింహస్వామి సత్యమైంది ఇక కథ మాత్రం ఏమైంది చెప్తా పెట్టారా చూస్తూనే ఉంటుంది మన అమ్మ నువ్వు గమ్మతి మాత్రాల్లో ఇలా మంచిగా ఉండే వార్తలు ముందుగా ఆ పెద్ద వార్త ఏందో చూద్దాం కేసీరావు కొత్త ఉపాయం ఏందో ఎరికేనా దొరల పాలనకు ప్రజాపాలనకు తేడా ఏంది బాంబో భయం అది పుకారా నిజమా సంగారెడ్డిలో వంగలేని అధికారులు ఇప్పుడు జనాలు దానినే కలవరిస్తున్నారట ఓ బిడ్డలారా ఇక మరి బువ్వలు అయింది బువ్వలు తింటుర్రు మరి బువ్వలు కూడా మరి ఉప్పు కారం చెట్ట అంత మంచిగా ఉన్నదా లేదా మంచిగా వదిలి పెడుతురా ఇక మరి మచ్చగిరి కొండ మీద ఆనందం చేస్తుర్రు ఇక మరి ఆ బువ్వ ఎట్ట ఉందో అనుకుందాం అమ్మ ఎట్ట ఉందిరా అన్నదానం బాగుంది అంత మంచిగా ఉందా ఇంటికాడ ఉన్నట్టే ఉందా లేదు ఇక్కడ బాగుంది ఇంటికాడ కన్నా బాగుంది నీకే అనిపిస్తుంది రా గుట్టకాడ ఆనందం చూడే బాగుంది అదృష్టం ఉండాలి కదా తినాలంటే ఎవరు మీది మా హైదరాబాద్ దేవుని మరి ఏమని మొక్కున్నావు మొక్కుకోలే ఫస్ట్ టైం వచ్చిన ఇప్పుడు మొక్కుకున్నా మళ్ళీ మొక్కుకుంటే మళ్ళీ నెరవేరితే మళ్ళీ వస్తాం నీకే అనిపిస్తుంది అమ్మా మీ దగ్గర మాది రాంపల్లి ఎక్కడని గట్కేశ్వర్ దగ్గర అంటే ఎప్పుడెప్పుడు వస్తావు ఈ దేవుని కాడికి నేను ఫస్ట్ టైం నా కొడుకు మొక్కుండంట మొక్కు తీర్చుకొని వచ్చిన ఇదివరకు ఏమైనా అనుకుని అయినా కాలేదు కావాలని మళ్ళీ వచ్చిన గుర్తు చేయనీకే దేవుని కాడికి పంచాయతీ వచ్చింది అవుతుందా నెరవేరుస్తావా నెరవేరవా అన్నట్టుగా ఒక రకంగా దేవుని దగ్గర కొట్టడానికి వచ్చిన ఎటువంటి నరసింహ సంవత్సరం పంచాయతీ పెట్టుకునే పోతాడు తల్లి మీ దగ్గర బుజలాపురం ఎట్లా మరి అత్త తిట్టిందని వచ్చినావా గుట్టకాడికి ఎట్ల సంగతి దేవునికి దర్శనానికి అని వచ్చింది మంచిగా అనిపిస్తుందా ఇదివరకు ఎన్నిసార్లు వచ్చినావు చాలా సార్లు వచ్చిన ఇంత ముందు కూడా ఎట్లా మరి ఇప్పుడు దేవుని మహిమ ఎట్లా అనిపిస్తుంది సత్యమైంది ఇక్కడ దేవుని మహిమ ఏంది దేవుని సత్యమే అది అప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా అంతే మా అమ్మల నాయనలు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఉన్నప్పుడు తీసుకొచ్చింది మేము కూడా మా పెళ్ళిళ్ళైనా పిల్లలైనా మేము వీడికి వస్తాం ఇప్పుడు తెలంగాణలో ఎట్టుందంటే ఆడవాళ్ళను మందనిచ్చే వశం లేదు అంటే అంటే దిగితే అదే తిరుగుతారు మరి ఎందుకు తిరుగుతారు అంటే మరి పిరి బస్సు ఏమైనా టికెట్ తీసుకునేది ఉందా ఇక మరి వీళ్ళు కూడా మరి అటనే వచ్చిరా ఏం కదా అడుగుదాము మీరు ఏడికెళ్ళి వచ్చారు ఏ ఊరు మెదక్ డిస్ట్రిక్ట్ మాది కాదు ఎక్కడి యాదాద్రి భువనగిరి జిల్లా ఎక్కడి మెదక్ జిల్లా ఇక్కడ ఏం దాకా ఒలిగొండ దగ్గర ఉంటుంది మన ఈ గుట్ట సరే మరి ఇప్పుడు మీరు ఎట్లా పిరి బస్ అయితే తిరుగుతురా తీర్థయాత్రలో బస్కి వచ్చినాం తర్వాత ఇక్కడ నుంచి లోటకి వచ్చినాం బస్ కాదు ఇప్పుడే ఫస్ట్ టైం ఫ్రీ బస్ అయి నుంచి ఫ్రీ బస్ అని ఇప్పటికి వచ్చిర్రు అమ్మని స్వామి రంగా పాపం కడపలో పేగులు లేని వాళ్ళు ఏం చేస్తారు పైసలు లేవు ఫ్రీ బస్సు పెట్టినాక ఉత్తగానే కానీ వచ్చిర్రు అంతేనా
మరి ఏం మొక్కినా అమ్మ దేవుని? అందరం మంచిగా ఉండాలి, మా కొడుకులు కోడళ్ళు మనమరాలు అంతా మంచిగా ఉండాలని మొక్కినాము. సత్యం బాగానే ఉంటుంది అట్లా బాగానే ఉంటుంది, దేవునికి మొక్కితే బాగుంటుంది. అంతే, దేవునికి మొక్కితే బాగుంటుంది. నీకు ఇద్దరు బిడ్డలు మనమరాలు మనమలు. హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము, కానీ నేను చిన్నప్పటి నుండి వస్తున్నాము. మా అమ్మగారు కోయిలగూడెము. నేను చిన్నప్పుడు నా పెళ్లి కాకముందు నుంచి వస్తున్నాం ఇక్కడికి. నాకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. మా పిల్లల పుట్టెంటికలు కూడా ఇక్కడే తీసినాం. మేము వస్తూనే ఉన్నాము, అప్పుడప్పుడు మధ్య మధ్యలో వస్తున్నాం, కానీ కొన్ని సంవత్సరాల మధ్యలో గ్యాప్ వచ్చింది. వచ్చింది గ్యాప్ వచ్చింది 6 సంవత్సరాల దాకా. కొంచెం నా కైలతో బాగాలేకుండా ఏదో అయిపోయింది, అట్లా రాలేకపోయినా. కానీ ఎప్పుడు ఈ స్వామి మాకు దర్శనం ఇస్తూనే ఉంటాడు. మేము అనుకున్నవి నెరవేరుతాయి. అందుకని మా కొడుకు కూడా ఇక్కడనే పుట్టెంటుకలు ఇవన్నీ ఇక్కడనే తీసినాము. మా ఫ్యామిలీ మొత్తం అందరం ఇక్కడికి వస్తూనే ఉంటాం. అప్పుడు నేను స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆడిటర్లా చేస్తానండి. మాకు అంటే ఇక మా అమ్మ చెప్పినట్టు ఆమె చిన్నతనం నుండి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మా అక్క వాళ్ళది నా పుట్టెంటుకలు కూడా ఇక్కడే జరిగాయి. ఇప్పుడు అంటే ఎండోమెంట్స్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు రోడ్డు అదేంది ఉంది, కానీ నా చిన్నతనంలో చూసినప్పుడు ఇక్కడ మెట్లు కూడా కాదు, ఆ గుండ్ల మీద నుండి ఆ మట్టి దాయి నుండి వచ్చేది ఉండే. అంత ప్రయాసకు పోయినా భక్తులు ఇక్కడికి ఎందుకు వస్తారంటే ఆయన స్వయంభుగా వెలిసిన ఆయన. కొల్చికి మొక్కిన వారికి కొంగు బంగారమై కాపాడతాడు, ఇంటిల వెలుపలా కాపాడతాడు, ఇంటిల వెలుపలా నుంచి ఉంటాడు. ఆయన ప్రశస్తి అనేది వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఒకరు చెప్తే వినవచ్చు మనం, కానీ స్వయంభుగా వచ్చి అది చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. కాబట్టి చెప్పమ్మా, నువ్వు చెప్పు, నీ పేరేం పేరు, నువ్వు ఎవరి కాడికి వచ్చినావు? నేనా హైదరాబాద్కి వెళ్ళి వచ్చాను. నా పేరు స్వాతి. నేను 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాను ఇక్కడికి, నా మత్స్యగిరి నరసింహస్వామి దగ్గరికి. అయితే 15 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఏం లేకుండే అనమాట, రావడానికి కూడా వెహికల్స్ కింది వరకే. మళ్ళీ అదంతా నడుచుకుంటూ వచ్చామన్నమాట. కానీ ఇక్కడికి వచ్చాక అన్నీ మంచిగా జరుగుతాయి. మత్స్యగిరి నరసింహస్వామి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది నామాలు నా చేపలు. మత్స్యగిరి అని ఎందుకే పేరు వచ్చింది. చిన్నప్పటి నుండి మా తమ్ముడిది కానీ నాది మా అక్కది పుట్టెంటికలన్నీ ఇక్కడే. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ ప్రతి ఏటా సంక్రాంతి అప్పుడు వచ్చి మొక్కుకొని వెళ్ళిపోయేదాన్ని. బస్సు ఎక్కడో ఉంటే నడుచుకుంటూ రేగిపళ్ళు కొట్టుకుంటూ నడుచుకుంటూ కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి మొక్కు తీర్చుకునేవాళ్ళు. ఇది కథ బిడ్డలారా. ఇక మరి ఇంకో కొంతమంది భక్తులను కూడా అడిగే ప్రయత్నం చేద్దాము, చూస్తూనే ఉండరు మన అమ్మ న్యూస్. ఇక ఓ బిడ్డలారా, మరి ఇక మత్స్యగిరి కొండ మీద ఇక కొంతమంది మనవరాలు మరి ఇక తడిబడ తారం చేసిరు. అసలు ఎందుకు ఈ తడిబడ తారం చేసిరు, మరి దేవుని ఏమని మొక్కిరు? నిజంగానే లేకపోతే కష్టం వచ్చి వచ్చిరా దేవుని కాడికి, లేకపోతే ఇంటికాడ అత్తపోరు మామపోరు ఎగలేక వచ్చిరా? ముచ్చట ఏందో బయట పెడదాము, చెప్పుర్రా. ప్రతి సంవత్సరము మేము కలవబోయి ఇక ప్రతి సంవత్సరం వస్తాం. మేము 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా వస్తాం. మాకు దేవుడు అంటే చాలా ఇష్టం అన్నట్టు. ప్రతిసారి వస్తాం మేము, ఇప్పుడేనే కాదు. 10 నువ్వు ఎట్టడి సంగతి? ఇంట్లో ఏమన్నా గిట్టే ఏమన్నా పైసే పరక కలగాలని వచ్చినావా, లేకపోతే ఇంటికాడ అత్తపోరు ఎగలేక వచ్చినావా? నేను వీళ్ళంతా మా ఊరు మునిపంపుల గ్రామము పక్కన ఇక్కడే ఉంటుంది. వీళ్ళంతా నాటుకెళ్తారనమాట. ఇవ మా చిన్నమ్మ ఇలా పొలం నాటేయించి అందరికీ దావతీస్తాను. ఇక్కడ గుట్టకొచ్చి కోళ్ళను కోసుకొని కింద ఎంజాయ్ చేసిపోదామని. వీళ్ళు 30 రోజులు పనిచేస్తారు కదా. ఒక్కరు మా దాకా వస్తుందా? ఎందుకు రాదు, అందరికి వస్తుంది, అందరికి వస్తుంది. ఇప్పుడు వచ్చినప్పుడల్లా మాకు మంచి జరుగుతుంది. మళ్ళీ జరగబోయేటప్పుడు కూడా మంచిగా జరగాలి. మేము కూడా 10 మంది నాటుకుపోతాం ఎప్పటికి రోజు. మేము కూడా 10 మంది వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకుని పోతే మాకు అనుకున్నది అవుతుంది అని వచ్చినాం. ఎప్పుడైనా 6 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటాం మేము దేవుని దగ్గరికి. కలవబోయిన వాళ్ళం అందరం వస్తాం, వచ్చి ఇట్లా దేవుని చూసి మొక్కుకొని పోతాం. అందరం మంచిగానే ఉంటుంది. ఉన్నాయి అయ్యా, ఇక ఏం పోతాయి దాన్ని, ఏం తక్కువ అయితే నాతోటే పోతాయి ఇక. ఇక పో. మరి ఇప్పుడు మరి మత్స్యగిరి స్వామి ఏమని మొక్కున్నావు? నా కొడుకులు బిడ్డలు చల్లగా బతకాలి, నా కోడళ్ళు మంచిగా, మా మనవరాలు మంచిగా ఉండాలని మొక్కు. మీ అత్త నీకు మంచిగా అరుచుకుంటుందా? మంచిగా పంచాయతీ పెట్టుకుంటుంది? ఏం లేదు, మంచిగా చూసుకుంటే మంచిగా ఉంటాం. అత్త కూడా అందరం వచ్చినాం. మత్స్యగిరి గుట్టకాడికి రావాలంటే అసలు ఎందుకు, ఏమిటికి నీకు రాబోద్ది గుట్టకాడి? నాకు ఈ గుట్టకాడికి వస్తే మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ప్రతిసారి వస్తాను నేను.
చూసినా నీరు పేనయ్యా నరసింహ మా నోట నీ మాటే కాదా సాదా నరసింహ. ఇగో ఈ రకంగా అనుకుంటా వచ్చిపోయే భక్తులు ఏమన్నారు, మరి దేవుడు ఏనాడు ఇక్కడ కొలువై ఉన్నాడు, ఇక్కడ వచ్చిపోయే భక్తులకు ఎటువంటి అభయమిస్తున్నాడు, వాళ్ళ కోరికలు ఏ రకంగా నెరవేరుస్తున్నాడు అనేది ఇప్పటిదాకా మీరు ఇద్దరు బిడ్డలారు. మరి ఇవాళ గుట్ట ఆముకుదారి ఈవో మోహన్ సార్ ఉన్నారు, మరి ఏం చెప్తాడు ఇవాళ? అయితే ఇక్కడ మచ్చగిరి గుట్ట మీద ప్రత్యేకత ఏంటి, ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, కథ మాత్రం ఏంటో సార్ నోటికెళ్ళి మాట్లాడిస్తా. సార్ నమస్తే. సార్ ఏమి నడుస్తుంది మచ్చగిరి కొండ మీద, ఏమి నడుస్తుంది? ఇంతమంది అసలు స్వామి స్వచ్ఛమైంది, స్వామి మహిమ ఏంది, మీరు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు అంటే భక్తులకు వచ్చిపోయే భక్తులకు మీరు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఏ రకంగా మీరు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ప్రధానంగా ఏంటంటేనో స్వామివారికి ఒక మంచి పేరు ఏంటంటే అడిగినటువంటి కోరికలను కాదనకుండా ఇచ్చేటువంటి స్వామివారు అనేది భక్తుల ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఆ కారణంగానే నిత్యం భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఇగో గిది కథ మొత్తం మీద బిడ్డలారా, యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం వేములకొండకు ఆనుకొని ఉన్న మచ్చగిరి గుట్ట మహిమలు ఇవి. ఇప్పటిదాకా మీరు విన్నారు, భక్తులు ఏమన్నారు, ఇక్కడ దేవుడు ఎప్పుడు కొలువై ఉన్నాడు, వాళ్ళ కోరికలు ఏ రకంగా నెరవేరుస్తున్నాడు అనేది కూడా మరి ఇప్పుడు పూజారులు అయ్యగారు కూడా చెప్పిన ముచ్చట మీరు విన్నారు. ఇక ఇప్పుడు గుట్ట ఆముక్దారి ఈవో మోహన్ సార్ కూడా ఇగో మా గుడి కాడ ఈ ప్రత్యేకతలు, ఇగో మేము ఈ రకంగా ఉంటాము, ఇగో ఎందుకే ఇక తండోపతండలుగా భక్తులు కదిలి వస్తున్నారు అన్నట్టుగా మరి మన ఈవో సార్ కూడా చెప్పడం జరిగింది. పులి పాడే పులి పులి వచ్చిందా కదా, పులి పులే వచ్చారా పాయరా ఉరకరా తరవరా అని ఓ నీ దండం పెట్టి గగ్గోని పెడుతున్నారు, నిద్ర బోరిస్తున్నారు, ఊరలో నిద్ర పడుతున్నారు. ఏం చేయాలి ఎట్లా చేయాలి? మరి పులి వచ్చిందంటారు నాయన, ఇగో ఇట్లే ఉందండి బిడ్డ, ఇగో ఊళ్ళే చూడు కథ బదల ఏదో. ఇక తవుడు తాత అంటే నూకలు ముసలమ్మ అన్నట్టు అడ్డం దిడ్డం కూతలేసుకుంటా బజార్ల పోయి బాగోతులు ఆడుతున్నారు ఆడనుల్లా. యాదాద్రి జిల్లా రావన్నపేట చుట్టుపక్కల జనాలు పెద్ద పులి వచ్చింది ఈడంగా పోయింది ఆడంగా పోయింది అన్నోళ్ళే కానీ ఫోటోనో వీడియోనో తీసిన వాళ్ళు లేరు, నిజంగా దొరకబట్టి చూపిన వాళ్ళు లేరు. ఇక గీంత దాన్ని పాత వీడియో చూపించి జనాలకు ఒకటే గుండె కాడ దడ పుట్టిస్తుర్రులా ఏముంటారుగా పలువాకి పోలకాళ్ళు. ఇక ఈ రకంగా ఇక ఈ సార్ కూడా ఏమో అనుకొస్తుండో ఇనూరి ఓసారి ఈ సోషల్ మీడియాలో ఏది పులి వచ్చినట్టుగా పాత ఫొటోస్ ఏదైతే ఉన్నాయో పాత వీడియోస్ షేర్ చేయటం జరుగుతుంది. దయచేసి అటువంటిది షేర్ చేయకండి. ఆ కోస్ట్ గార్డ్కి దగ్గర ఫోను లేదు, దాన్ని ఫోటో తీయటం కానీ ఎటువంటిది జరగలేదు. కావున మీరు దానికి భయపడొద్దు. ఎటువంటి ఏదైనా ఉన్నా మాకు డయల్ 100కు కాల్ చేస్తే మేము ఎమ్మటే ఫారెస్ట్ వాళ్ళకు మేము అప్రమత్తంగా ఉంటాము. నైట్ మా పెట్రోలింగ్ ఉంటుంది. ఎవరు ఎటువంటి భయపడొద్దు. అదేవిధంగా జాగ్రత్తగా ఉండాలని ఈ చుట్టుపక్కల రామన్నపేట పరిధి చుట్టుపక్కల ఉన్న బొమ్మాయిగూడెము, సిరిపురము, రామన్నపేట విలేజ్, అదేవిధంగా చిట్యాల నియర్ ఉన్న విలేజ్ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇగో గిద అన్నట్టు ముచ్చట. అసలు ఈ సారు చెప్పగానే ఇదంతా ఎక్కడ పొద్దుకొని పోరగాలే ఈ రాజ్యాంగం ముంగటేసిదని ఇక ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటారు ఆడనులా. చూడదు ఈ కాలాన సోషల్ మీడియా వచ్చినాక ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మరాకుండా అయిపోయిందిలా అని అన్యాయం పాడువాడ. ఎవరు రాజ్యం వేరినా దంచితేనే బియ్యం అయితే అన్నట్టు రేవంత్ అయ్య రేస్క పీటోలే రాజ్యం వేరుతుండు. కానీ ఇక అంతకంటే మంచి ఉపాయమే చేసినా అనుకొస్తుండ్రు. పార్లమెంటు పండుగలో చక్రం తిప్పుతారట కేసీరావు. చూద్దాం పని. అసలు నేనంటే ఏందనుకుంటుర్రు? నేను తలుచుకుంటే దొంగలతోటి దయ్యాలు తిరుగుతట్టు చేస్తా. అర్థమవుతుందా నా సంగతి? దేవలం మింగేవాడికి ధ్వజస్తంభం లొటలొట అన్నట్టు మీ బొల్లి కూతల తాటాకు సప్పుళ్లకు నేను భయపడా. అట్లని మా మనుషులను కూడా పూర్తిగా నమ్మను. ఈసారి
నేనే కలదిరిగి తెలంగాణ మొత్తం చుట్టుముట్టి ఎవరికి ఏ ఏరియాలో ప్రచారం ఉందో పసిగట్టి గాళ్లకు టికెట్ ఇచ్చి మీ కాంగ్రెస్ వికెట్లను పడగొట్టకపోతే నేను కేసీరావునే కాదు అని అనుకొస్తున్నాడనులా. ఏమో అంటారు చూడు, తాకితే మొక్కుతారు తడిస్తే గుడిసె కప్తారు అన్నట్టు అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోయినాక దెబ్బతిన్న పులిలాగా ఉన్న కేసీరావుకు ఇక ఎవ్వరు సర్వే చేసినా నమ్మకం లేదటనులో. ఇక అందుకే ఆయనే మారువేషంలో ఊర్లు తిరిగి ఎవరికి ప్రచారం ఉందో గా లీడర్లకే టికెట్లు ఇచ్చి పార్లమెంటు ఎలక్షన్లలో పలుకుబడి చూపెట్టుకోవాలని ఉపాయం చేస్తున్నాడనులా కేసీరావు అని ఈ రకంగా చెప్పుకొస్తున్నారు కార్యకర్తలు. చూసిన ఆరులా దొలుపుడు ముద్దకు నలుపుడు కారం అన్నట్టు మరి కేసీరావు ఆలోచనకు ఇటు కాంగ్రెస్ వాళ్ళు అటు బీజేపీ వాళ్ళు ఇంకా ఏం ఎత్తులేస్తారో ఏం కథో చూద్దాములా ముంగల పోయి. ఎట్లకైనా కేసీరావు ఉపాయం మాత్రం భలే ముందులో. పాడైపోదు గారా, తల్లికి కూడు పెట్టని వాడు తగవు చెప్తాడు, పెళ్ళానికి భయపడేటోడు పెత్తారని చేస్తాడు అన్నట్టుగా తయారైందిగా ఈ అధికారం ముచ్చట. ఏమన్నా అన్నం సందా ఉందా? పాపం వాళ్ళ గోస చూస్తే అబ్బో ఏం సినియా. తల్లి లేని పిల్ల దయ్యాల పాలు అన్నట్టు సంగారెడ్డి అధికారులు జనాల ఉసురు అన్యాలంగా పంచుకుంటుర్రులా. మరి ప్రజాప్రతినిధుల కన్నా సోయి లేకుండా వచ్చిన వీళ్ళ అవస్థ చూస్తుంటే సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాపూర్లో డబల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండే సామాన్యులకు తిన్న కూడు పేకి పడతలేదటనులా. పాపము ఇవో ఇనూరు వీళ్ళ తిప్పలు. నాకు ఇక్కడ సదాశివపేట మండలంలో డబల్ బెడ్రూమ్ వచ్చింది. నా బ్లాక్ నెంబర్ 25, నా రూమ్ కింద 108. ఇక్కడ నాకు కూడా చాలా డ్రైనేజ్ వల్ల ప్రాబ్లం ఉంది. అసలు దానికి కలెక్షనే లేదు. ఇన్కమ్ ఉంది కానీ అవుట్ గోయింగ్ పోవడానికి లేదు. మేము ఇక్కడ వచ్చి 8 months అయింది. ఇప్పటి వరకు దాన్ని ఎవరు పట్టించుకోలేరు. చాలామంది వచ్చారు, క్లీన్ చేశారు, కానీ ఇది ఓకే కాలేదు. దానికి నేను చూశాను, మొత్తం డ్రైనేజ్ ఓపెన్ చేసి చూస్తే దానికి ఇన్కమ్ ఉంది, అవుట్ గోయింగ్ లేదు. దాన్ని చాలామంది సాలరీ చెప్తాను కానీ ఎవరు పట్టించుకోలేదు. చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే. ఇక్కడ మాతో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, జ్వరాలు వస్తున్నాయి, దోమలు చాలా ఉన్నాయి. ఇది ఒకటే ప్రాబ్లం సార్. ఏం లేదు, డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ లీకేజ్ ఉన్నది, వాటర్ అయితే రావట్లేదు. దయచేసి చూడాలని ప్రార్థిస్తున్నాం. డ్రైనేజ్ చాలా ప్రాబ్లం సార్. దానివల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. మనం డబుల్ బెడ్రూమ్ వచ్చిందని చాలా హ్యాపీగా ఉన్నాం, కానీ ఈ రెండు ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. చాలా మనం కష్టం అవుతుంది. ఏమో ఈగలు దోమలు చుట్టాలైనవి, రోగాలు మన్ను మశాడం పంచప్రాణాలు అయినాయి. మరి ఇంత గోస ఎల్లదీస్తున్నా ఈ మురికి వాడల బిడ్డల గోడు ఎందుకు పట్టనట్టు ఉంటున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు అని అమ్మా న్యూస్ ప్రశ్నిస్తుండులా. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కల్పించుకొని ఈ సిద్ధాపూర్ కాలనీ వాసుల సమస్య తశ్వ చేయాలని మా గమ్మది వార్తల నుండి కోరుకుంటున్నాములో. కూలికి పోయి పగటిపూట తీసుకుపోయేటోళ్ళు ఇక బడికి పోయే పోరగాళ్ళు మీకు కూడా చెప్తున్నా, పగటిపూట తీసుకుపోతురా. ఇక మరి ఏం జరుగుతుందంటే కథ మొత్తం లొక మొత్తం తిరుగుతున్నాయట, మెచ్చుతున్నాయట. మరి ఏందో ఏం కథ చూసాక తెలిసేది. ఇక ఈ కాలాన తింటే నారసము తినకపోతే నీరసం అన్నట్టు తిండి తింటేనే కదా కండలు వస్తాయి అంటారు. మరి పొద్దుగాల టిఫినే మాపటి రొచ్చాయి. ఇక గీ తినే కాలం వచ్చాయి, ఎందుకంటే మందుల కూడి తిని అడ్డమైన రోగాలు వస్తున్నాయి. ఇక మరి మధ్యాహ్నం ఎటుబడి పగటిపో తింటారు కదా, గసొంటోళ్ళకి గీ వాత పట్టుకొచ్చిన చూడుని ఓసారి. చూసినారులో టిఫిన్ బాక్సులలో అంచు లోపల ఉన్న పురుగులు ఏ రకంగా లొకలొకలాడుతున్నాయో నా సామి రంగా. ముఖ్యంగా తల్లిదండ్రులు మాత్రం బుడపోరగాలకు సద్దులు కట్టి టిఫిన్ బాక్సులలో పంపేది మాత్రం ఇంకొక జూడాలలో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. జర ఇప్పటికైనా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోరు. ఏమంటున్నా సుమా తస్మాత్ జాగ్రత్త. ఇక రేపటి సంది కన్న వేషాలు వేస్తట్టు పోయి నరలోకం చదవకుండా రేషన్ కార్డు అని ఒకటే కలవరిస్తున్నారట.
అసలు ఈ రేషన్ కార్డుతో ఏంది గొడికరాదం? ఓ అమ్మ ఈ పెద్దవాళ్ళకి చెప్పిండట ఇందాం పని. రేషన్ కారటి ఎంత పని చేస్తే రేషన్ కారటి. మా ఇంట్లో నువ్వు ఉంటేనే 200 యూనిట్ల కరెంటుతో మాకు సోపది కుదురుతుంది. నువ్వు లేకపోతే కరెంటు బిల్లు వచ్చి మా నెత్తి మీద కూర్చుంటుంది రేషన్ కారటి. జర్ర నువ్వు మా దాపుకు ఉంటేనే మా దరిద్రం పోతుంది రేషన్ కారటి అని ఎవ్వరు చూడు, ఏ ఊరోళ్ళు చూడు రేషన్ కారటి అని నిద్రలో కూడా రేషన్ కారటినే కలవరిస్తున్నాడు అన్నోళ్ళ. అమ్మ ఇక రేపు ఈ జనాలు చల్లకుండా ఆఫీసులో పొండి ఎంతమంది తిరుగుతారో ఎన్ని తీట పంచాలు పుడుతాయో పో రేషన్ కార్డు అని. ఇక మరి ఇదంతా ఎందుకు పుట్టిందయ్యా ఈ కాలంపం అంటే చూడు మరి సీఎం రేవంత్ అయ్యా ఏమనుకొచ్చిండో ఏం కథ. అదేవిధంగా మిత్రులారా, ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినాం. పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో ఆ లెక్క కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 200 యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత, మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, పేదల ప్రభుత్వం తీసుకుంటుంది. ఇన్నాళ్ళ రేషన్ కార్డుకి గిరాకీ ఎట్లా ఉందో లెక్కలన్నీ తారీఫు చేసి రేషన్ కార్డు ఉన్నోళ్ళకే 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తామని ఇంద్రవెల్లి సభలో గంట మోగించుంటుల్లా సీఎం సారు. ఇక మరి నిన్నయాల జనం నిద్ర పోతలేరు కానీ రేషన్ కార్డే అంటుర్రులా, ఏ వాడలో చూసినా ఏ గడిలో చూసినా. ఇక మరి బిడ్డలారా, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పొక్కుతున్న ముచ్చట్లు ఏంటివంటే ఇక ఆనాడు దొరల పరిపాలన ఎట్లా ఉండే, ఇప్పుడు ప్రజా పరిపాలన ఎట్లా ఉంది అని అనుకొస్తుర్రులా. నా మాట అబద్ధమైతే చూడు మీరే ఎట్లా పెడుతుర్రో సోషల్ మీడియాలో పొరగాడు. ఇక నిన్నయాల సోషల్ మీడియా సంఘపోళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకొని మెడల మీద వేసుకుంటున్నారు అడనులా. ఇక చూస్తుర్రా ఎంత ముద్దుగా పోస్టింగ్లు పెడుతుర్రో సోషల్ మీడియాలో ఫేస్బుక్లలో. ఇక మరి దొరల పాలనలో ప్రజా పాలనలో ఇక మరి ఆనాడు పెద్ద మనిషి ముఖ్యమంత్రి కేసీరావు ఆయనే ప్రతి మంత్రి ఆయన ఆధీనంలో ఉండేది. కానీ ఇవాళ ప్రజాపాలన వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రి అయ్యిండు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ చూసిరా ఎవరి మటకు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి పేదోళ్ళకు మేము ఇది చేస్తాం అది చేస్తాం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అనుకొస్తారు. ఆనాడు ఏముండే మాట్లాడితే పెద్ద మనిషి ఆయనే దొర. ఇగో ఇది కథ. ఇదైనా చూడు జనాలు అప్పుడే ఎటున్న వీళ్ళు మన గమ్మతి బాధలు ముదుగున్నాయా. ఇక రేపు కూడా గిదే వాళ్ళకి వస్తూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉండాలి. ఏం చేయాలి మర్చిపోదు అమ్మా నువ్వు ఉంటే బిడ్డలాడు శనార్థి. మారా